హలో హాయ్ గైస్, బాగున్నాను. నువ్వు బాగున్నావా? ఏం తింటివి అబ్బా? అన్నము ఇది బాగా చెప్పు. ఏం తింటివి? పప్పు బువ్వ తింటివా? మరి బడికి పోయలేవు ఈరోజు? సండే ఈరోజా? ఏ విషయం 1 2 3 చెప్పు అబ్బా. ఇంకా బాగా చెప్పాలా? గట్టి చెప్ప, గట్టి చెప్పాలా? ఇప్పుడు చెప్పా. హాయ్, హలో, నమస్తే గాయస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్లో యూట్యూబ్ ఛానల్ గాయస్. పొలానికి వచ్చినాము. గడ్డి పడింది, ఇదంతా మేరజాలకి చెట్టు అంతా బయలుదేరింది, అందుకోసమే వచ్చినాము గాయస్. అదే చేనుకి వచ్చినాం గాయస్. కలుపు తీస్తున్నాం గాయస్. కలుపు తీస్తాం గాయస్. కలుపు తీస్తున్నాం. కలుపు చూడండి, ఆడ వాడు పెద్దోడు బాగా గడ్డి. ఏ చెట్లు ఉండాలి, చెట్లకా ఏదో ఇట్లా ఇక్కడ. హలో గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్లో యూట్యూబ్ ఛానల్ గాయస్. మేమంతా బాగున్నాము. కలుపు తీస్తున్నాము. ఇది 4-5 రోజులు అయింది, వర్షం ఇడడం లేదు. చాలా వర్షం పడింది ఇక్కడ మాకాడ. అది ఎందుకంటే ఇప్పుడు వర్షం పడడం వల్ల ఎక్కువ మాకు ఇప్పుడు కలుపు సమస్య అయింది. కాస్త కలుపు తీసుకొని కాస్త మందేసి మందు కొడితే బాగుంటుందని మాకు చాలా ఆలోచన ఉండదు, కానీ కాకపోతే దేవుడు వరపు ఇవ్వడం లేదు. చెప్పబ్బా. వాన వచ్చింది గాయస్, వాన వచ్చింది మాకాడ. మాకు వాన వచ్చింది గాయస్. ఇది వానకాలం గాయస్. వానకాలం అంటే కరెక్టే గాయస్, ఎందుకంటే ఇప్పుడు కాస్త మాకు ఉరపిస్తే 4 రోజులు 5 రోజులు కొద్దిగా చెట్లు కలుపు పడింది, తీసుకోవాలని చాలా ఇబ్బందులు ఉంది, కానీ బంద్ కావడం లేదు వర్షము. చూడండి, మాడం అయిందిగా, మీకు కనిపిస్తుందా లేదు కానీ చూడండి కనిపిస్తుందా గాయస్? ఫుల్ మాడం అంటే మాడం అయింది. ఇక్కడ చూడండి, వెనక ఇక్కడ కాస్త తక్కువ ఉంది, ఇట్లా వెనక ఇక్కడ ఎక్కువ ఉంది. చాలా ఇప్పుడు ఎక్కడన్నా పోతే మనకి జీవం సంతోషం ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే ఏమనిపిస్తుంది చెప్పండి? పచ్చదనమే. పచ్చదనం చూస్తే ఎక్కడ మన గడ్డిని చూసినా, మన చెట్లు చూడండి గాయస్, చెట్టు చూసినా అదే సంతోషం వస్తుంది. ఎందుకంటే వర్షాకాలం కానీ శీతాకాలం కానీ బాగా అనిపిస్తుంది, కానీ ఎందుకంటే ఎక్కువ మళ్ళా చిత్రంగా వర్షాలు పడామనుకో చాలా బాధాకరం విషయం. ఎందుకంటే రైతులు కంట్లో ప్రాణం పడతారు. ఇంకా నిజంగా చెప్పాలంటే కంట్లో ప్రాణం పడతారు, ఎందుకంటే కలప ఎక్కువైపోతుంది. అది ఆరలేక చెట్లు తండికి జోలేస్తాయి, మరి మందు వేయాలా, చాలా రకాల ఇబ్బంది గాయస్. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకో అన్న ప్లీజ్. హలో గాయస్, బాగున్నారా? మా తమ్ముని కొడుకులు గాయస్ ఇద్దరు. ఇంకొకడు అక్కడ. ఈరోజు సండే కదా, సండే అందుకోసమే ఈరోజు సెలవు ఉంది, అందుకోసమే వీళ్ళంతా ఈరోజు చేనుకి వచ్చినారు. ఇంటి దగ్గర ఎవరు లేరు ఈరోజు. మా నాయన కూడా లేడు, మా నాయన కూడా ఆదరణ పోయినాడు, అందుకోసమే ఈ పిల్లలు మరి ఇంటికాడ ఎవరు ఉంటారని ఇంకా మేమే తీసుకొచ్చినాము. అవతల ఇంకా చేనులో ఉన్నారు గాయస్, యువతల బాగా అవతల చేను కనిపిస్తుంది, మీకు కనిపిస్తలేదు కానీ ఆ చేనులో ఉన్నారు అందరు. ఇంకా కలుపు వాళ్ళ కూలీలు వచ్చినారు, వీళ్ళు చేనుల వాళ్ళు అందరు కలుపు తీస్తున్నారు. చెప్పండి గాయస్, మీరన్నా కొద్దిగా రా చెప్పు రాప అన్నా. చూడండి అన్నా, చెప్పు. చూడండి అన్న, బాగున్నారా? చూస్తున్నది ఆనంద్ నేచర్ లవ్. ఆనంద్ నేచర్, ఆనంద్ నేచర్ లవ్, నేచర్ లవ్. మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్. అన్నం తింటివా? రుమాలు కట్టించినాం చూడు గాయస్, రుమాలు కట్టించినాము. ఈ గాలి ఎక్కువ ఉంది కదా, గాలికి పిల్లోనికి సర్ది తండి వస్తుందని టోపీ లేదా, టోపీ మర్చి వచ్చినాము ఈయనకి, అందుకోసమే టవల్ కట్టినాను గాయస్, టవల్ కట్టినాను. ఈ మా ఓడు చెప్పమ్మా, చెప్పు. నొగని చూసాము నువ్వు.
ఈడు కొద్దిగా మాకు ఈడు సొట్ట బుగ్గోడు గాయస్, ఇది చూడండి కొద్దిగా ఈడు సొట్ట బుగ్గ అయింది. చాలా నకిలీ డ్రామా ఎక్కువ ఉండదు నా కొడుకుకి. దీనికి ఈడు సొట్ట బుగ్గోడు అనమాట. ఈడు కొద్దిగా సొట్ట బుగ్గ ఉంది చూడుగా, చూడు ఎంత సిగ్గుపడుతున్నాడో చెప్తే. సొట్ట బుగ్గు నా కొడుకు చూస్తురా, మోమాట పడుతున్నాడు. అర్థమవుతాయి కానీ మాట్లాడేకి ఎక్కువ రావు, వస్తాయి ఇప్పుడే తిరుగుతున్నాం మాటలు. ఇన్ని చేతులు ఏముండపా, ఇన్ని చేతులు ఏముంది ఆడు చూపి, ఆడు చూపి చూడండి. ఇక ఇది గోలీ, ఇక్కడ పైసా. పైసా గోలీ ఉండాలి కన్ఫామ్ అని చేయలో, లేకపోతే లేదంటాడు. మరి అంటే మొబైల్ పక్కలో పెట్టినా తీసుకోడు. దీనికి ఇదొకటి బాగా ఆలోచన ఉంది. మొబైల్ మనం వద్ద పెడతాం కదా గాయస్, పక్కలో పెట్టినా కానీ తీసుకోడు, ముట్టుడు. ఎందుకు ఏమో కానీ అది ఒకసారి 2 సార్లు ఎప్పుడు ఉన్నా చెప్తానుండు అన్నోళ్ళకి. అదే ఒకసారి 2 సార్లు ఇట్లా పెట్టినాము టీవీ కాడ. ఇది మొబైల్, ఇది కాదు ఇంకోటి. కానీ పెట్టింటే ఆ రోజు ఏం చేసినాడంటే కిందికి పారేసినాడు. కిందికి పారేసింటే అది గ్లాస్ పగిలిపోయింది. ఉండమ్మా చేతి అది గ్లాస్ పగిలిపోయింది. గ్లాస్ పగిలిపోతే మేము ఆ రోజు తిట్టినాము, ఇట్లా చేసి అట్లా అది ఇది చూడుగా ఇది అంతా చెడిపోయింది అట్లా అది ఇది అని బాగా అన్నాం, క్లాస్ పీకినాం కొద్దిగా. ఆ రోజు నుంచి మొబైల్ మనం ఎక్కడన్నా పెట్టు, ఇంట్లోనే ఎక్కడన్నా మొబైల్ పెట్టు, అస్సలు ముట్టడు వీడు కదా. మొబైల్ ముట్టువు కదా నువ్వు, ముట్టలేడు. ఎందుకంటే మొబైల్ ముట్టే పగిలిపోతుంది అని ఆ రోజు నుంచి మనకు అంత మైండ్ అలా కూర్చున్నది. కొంతమంది పిల్లలు అయితే మొబైల్ లేకపోతే ఉండరు ఈ కాలము. చిన్న పిల్లలు మొత్తం మొబైల్ ఇస్తేనే ఏడ్చేది ఆపుతారు, ఎక్కడ చేనికి పోయేది ఆపుతారు, ఎక్కడ లేకుంటే బడికి పోతాం. అట్లా పిల్లలు ఉండరు. కానీ ఈయనకి ఆలోచన బాగుంది. అది ఆ రోజు గ్లాస్ పగిలిపోయిన రోజు నుంచి ఈ వరకు మొబైల్ ఎక్కడన్నా పారే ముట్టుడు. మన్నమయ్యే ప్రేమ మీద ఇస్తే తీసుకొని అది కాస్త ఏమన్నా ఇట్లా అవి మన కాటన్ అట్లా ఏమైనా పెట్టిస్తే చూస్తాడు కొద్దిసేపు, వాటిని ఇట్లా దొబ్బుతుంటాడు. ఇక అంటే ఇంకోటి చూడాలని అదొకటి చేస్తుంటాడు. ఇక మరి మొబైల్ మాత్రం మనం వద్దురా సాలో పెట్టేయాలంటే ఓకే పోయికేసి అది ఎక్కడ ఉంటుందో ఫస్ట్ అదే చోటుకి పెట్టి ఏదప్పా పెరగదు చెట్టు పెరగద్దు, అది కాదు చెట్టు కొలుపు తీయాలప్పా. ఇదంతా మేజాలకి కాస్త గడ్డి ఎక్కువ పడింది కదా, అది అంతా నరికి అట్లా సైడ్కి వేస్తే గెలాలు పోతుంది, బాగుంటుందని అట్లా వచ్చినాను. ఈరోజు సండే, ఈరోజు మాకు హెల్పర్ రాలేదు, మేము బిల్డర్ పనికి పోతాను కదా, హెల్పర్ రాలేదు. అందుకోసమే మేమే ఈరోజు పోయేస్తాం చేయని కానీ వచ్చినాం గాయస్. మాడము ఎక్కడ తగ్గడం లేదన్నట్లు, నేను తగ్గేదే లేదురా అన్నట్లు ఉంది, అన్నట్లా ఉంది గాయస్. మా ఊరు ఇట్లా వేస్తుంది రప్ప అది ఆదంట్లో చూసినట్టు గాయస్, అది రప్ప అన్నట్లు. అది మన పుష్ప 2లోని అక్కడ ఆదంట్లో ఇన్నట్లు ఉండను నేను. మోక్షకి రా, ఆ రప్ప కొడుతుంది వర్షం, అస్సలు ఆగడం లేదు. కొద్దిగా నాగితే బాగుంటుంది అని చూస్తాము. ఫుల్ తేమ ఉంది గాయస్, మీకు అర్థమయ్యేది. ఇది చెట్టు ముంట చూస్తున్నారా ఇంకా చూడు, ఇట్లా గోలి కడితే గోలి అవుతుంది. అంటే ఫుల్ బురద ఉండదు అనమాట. ఇట్లా ఈ సైడ్కి వెళ్ళి గడ్డ మీద నిలబడినాం మేము, ఇక్కడ వాగు పక్కన ఇంకా ఇది బురద ఎక్కువ ఉంది. ఏమైనా గుంటకు పోతాము, దాన్ని జంతి పడతాము, ఏమైనా చేద్దామని చాలా ఇది ఉంది. అది గడ్డి పడింది, అమ్మ దాన్ని వెనకనే గుంటగా జంతి వేసి చంపితేనే బాగుంటుంది, లేకపోతే మరి అది లావ్ అయితే మాకు చాలా ఇబ్బంది అవుతుందని చాలా ట్రై చేస్తున్నాను. ఈ వర్షం దేవుడు ఆపోలుడు అన్నిట్లో అయింది గాయస్. చూద్దాం, ఆయనకే తెలియాలి, మనమే మిగిలాలి కదా, అంతే కదా. ఆయన చేలో ఉంది అంతా, ఆయన ఏం చెప్తే అది. పత్తి చెట్టు దీన్ని ఎవడని వేస్తాడా, పత్తి చెట్టు కొట్టదప్పా. ఇది చూడు, ఆయనకు తెలియదు, ఈయన తెలియకపోతే అది కలప చెక్కాలని చెలికితోటే పత్తి చెట్టు వేస్తున్నాడు. చూడు నవ్వుతున్నాడు, అవును తెలియదు కదా అవి చెట్టు ఇదే అవదు అదే అదని. ఉంటా గాయస్, మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టు, కామెంట్ పెట్టండి గాయస్. అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంటాను, చిన్నవి పెద్దవి మంచివి అన్నీ చూడండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, ఉంటాను గాయస్. ఏం బడికి ఎందుకు పోలేదు ఈరోజు? సండే అందుకోసం పోలేదా?
కాదు చిన్న కాదు, బడికి ఎందుకు పోలేదు? ఈరోజు సండే, అందుకోసం పోలేదా? అడేమి కలప గట్టిపడింది. అమ్మా దేవుడా, అబ్బా మై గాడ్. ఏం చేస్తావు మోక్ష? ఇది గడ్డి తీస్తున్నావా? కలుపు తీస్తావు నువ్వు? నీకు వస్తా తీసేకి? ఇది ఇక్కడ చూడు, కింద కూర్చో. నీకు కలుపు తీసేకి వస్తుందా? నీకు కృషికి లేదు కదా, ఎట్లా తీస్తావు మరి? అది అంత గట్టిగా తీస్తావు కదా? మొన్న కదా అది కలుపు తీసేకి వస్తుంది అప్పుడు నీకు. నీ చదువుకుంటావు కదా అట్లే. శబాష్రా. అబ్బా తీసావు అట్లయితే. Hey. Hey. Hello. Oh. यार बोल गई ना लावडाला रम तारते ना थुक गए ना माडू गुंटगा ना जंतन ಎಷ್ಟು ಮಾಡ ಕೆಳ ಮಾಡಿ ಹೋದ ಪಾಯಿಂಟ್